ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మహిళలకి 20,000 రూపాయల సబ్సిడీ. భారతదేశంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఫ్యాక్టరీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు రెట్రో ఫిట్టింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు అనమాట. మీరు కొంతమంది తెలిసే ఉంటుంది, సన్ మొబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే కంపెనీగా బాగా పేరు ప్రసిద్ధులు చెందిన కంపెనీ అనమాట. అలాంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఐసీఏ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రెట్రో ఫిట్టింగ్ చేసే అప్రూవల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఏదైనా మీరు పాత పెట్రోల్ స్కూటర్ని తీసుకొస్తే, లేకపోతే పాత టూ వీలర్ని తీసుకొస్తే కనుక దాన్ని ఈవీ కింద కన్వర్ట్ చేయడానికి వీళ్ళ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారన్నమాట. వీళ్ళు ఒక్కొక్క వెహికల్ అంటే ఒక టూ వీలర్ని ఈవీ కింద కన్వర్ట్ చేయడం కోసం 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం 22 నగరాలు అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే ఇనిషియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చండీగఢ్ ప్రభుత్వం అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ అయితే ప్రకటించారండి. అయితే ఇక్కడ ఉన్న సబ్సిడీస్ మహిళలు కొనుగోలు చేస్తే ఎలక్ట్రిక్ వాహనాలు వాళ్ళకి మరిన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇందులో ఉన్న మేజర్ విషయాలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎవరైతే కొనుగోలు చేస్తారో పురుషులందరికీ కూడా 15,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఒకవేళ మహిళలు కనుక ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తే కనుక అదనంగా ఇంకొక 5,000, అంటే ఓవరాల్గా 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారనమాట. అదే ఒకవేళ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని బిజినెస్ పర్పస్ కోసం ఆటోస్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గో వేరియంట్స్ తీసుకుంటే కనుక 50,000 సబ్సిడీ మామూలుగా ఇస్తారు. ఒకవేళ మహిళలు తీసుకుంటే వాళ్ళకి అదనంగా ఇంకొక 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఇక ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేస్తే కనుక అందరికీ కూడా 1,25,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇస్తున్నారు. ఒకవేళ మహిళలు కొనుగోలు చేస్తే ఇంకొక 25,000 అడిషనల్ గా ఇస్తారు. అంటే 1,50,000 రూపాయల సబ్సిడీ ఎలక్ట్రిక్ కార్ మీద ఇస్తారు. ఇక చివరిగా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి అడిషనల్ గా బెనిఫిట్స్ కానివ్వండి, మనీ పరంగా బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే ఫాస్ట్ అప్రూవల్స్ అనేవి లేడీస్ కనుక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ సెటప్ చేస్తే వాళ్ళకి ఇలాంటి అడిషనల్ అడ్వాంటేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఇక నెక్స్ట్ అయితే టాటా కంపెనీ వాళ్ళ టాటా హ్యారీ రీవీ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో డెలివరీస్ అయితే ప్రారంభమైందనమాట. టాటా హ్యారీ రీవీ ఎలక్ట్రిక్ కార్లు 65 కిలోవాట్ అవర్లు అలానే 75 కిలోవాట్ అవర్ల 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హైయెస్ట్ రేంజ్ చూసుకున్నైతే 627 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ కార్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. అలానే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ మీద లైఫ్ టైం వారంటీని కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రారంభ ధర చూసుకున్నట్లయితే 21,50,000 రూపాయల నుంచి అయితే ప్రారంభం అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు తమ రెండో షోరూమ్ ని ఢిల్లీలోని ఏరో సిటీ ప్రాంతంలో అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. ఇప్పటికే టెస్లా కంపెనీ వాళ్ళు తమ షోరూమ్ ని ముంబై నగరంలో అయితే ప్రారంభించారు. ఇప్పుడు రెండో షోరూమ్ ని అయితే ఆగస్టు 11వ తారీఖున అయితే ఢిల్లీలోని ఏరో సిటీ దగ్గర అయితే ప్రారంభించబోతున్నారు అనమాట. ఇక టెస్లా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 500 కిలోమీటర్ రేంజ్ అలానే 622 కిలోమీటర్ల, ఇలా 2 రకాలుగా వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. టాప్ స్పీడ్ హైయెస్ట్ వచ్చి 200 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కారు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. 267 కిలోమీటర్ల రేంజ్ కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు టెస్లా సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో. అలానే ఎలక్ట్రిక్ కార్లో మనకి లెవెల్ 3 అటానమస్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ దానికి అడిషనల్గా ఇంకో 6 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రారంభ ధర చూసుకున్నట్లయితే 60 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులోని తూత్కుడిలో వియత్నాం దేశానికి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ అయితే ప్రారంభించారన్నమాట. మొత్తం 400 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ప్లాంట్ అంతా కూడా పూర్తయ్యేసరికి సంవత్సరానికి 1,50,000 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే ఫెసిలిటీ కింద అవుతుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో VF6, VF7 అనే ఎలక్ట్రిక్ కార్లు ఇనీషియల్ గా తయారు చేస్తారు. ఆ తర్వాత ఇతర ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ కూడా ఇక్కడ తయారు చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ప్రత్యక్షంగా సుమారుగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2030 సంవత్సరానికి కనీసం ఒక 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లని అమ్మే విధంగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ప్లాన్ కూడా వేసుకున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వాంటమ్ ఎనర్జీస్ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీటీడీ దేవస్థానానికి క్వాంటమ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా 1,05,000 రూపాయలు విలువ గల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టీటీడీ దేవస్థానానికి అయితే విరాళంగా ఇచ్చారనమాట. ఆ క్వాంటమ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఇది ఒక లోడర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ ని ఇక్కడ టీటీడీ దేవస్థానంలో అక్కడ పనులకు ఉపయోగించుకోవడం కోసం డొనేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్
చూసినట్లయితే తాజాగా అదానీ సంస్థ వాళ్ళు BYD కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి అనమాట, బ్లూంబర్గ్ రిపోర్ట్. బట్ దాన్ని అదానీ కంపెనీ వాళ్ళు అయితే తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇటువంటి ఎప్పుడు మేమేమి BYD కంపెనీతో ఎక్కడ చర్చలు జరపలేదు, మేమేమి BYD కంపెనీలతో టైప్ బ్యాటరీకి సంబంధించిన టెక్నాలజీ మీద ఎక్కడ వర్క్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇప్పటికీ అదానీ వంటి సంస్థ వాళ్ళు మనకి సోలార్ వంటి టెక్నాలజీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఇతర ఎనర్జీ రిసోర్సెస్ రిలేటెడ్ టెక్నాలజీ. బట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన టెక్నాలజీ మాత్రం BYDతో అయితే టైప్ అవ్వలేదని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నీతి ఆయోగ్ సంస్థ వాళ్ళు 200 బిలియన్ బిజినెస్ ఆపర్చునిటీ ఒక పేరుతో భారతదేశం సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రిపోర్ట్ని అయితే ఒక రిపోర్ట్ కింద అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్లో మెయిన్ విషయాలు చూసుకున్నట్లయితే అసలు భారతదేశంలో ఈవీ ఇండస్ట్రీ ఎలా గ్రో అయింది, 2016 సంవత్సరంలో కేవలం 50,000 వాహనాలు అమ్మిన ఈవీ ఇండస్ట్రీ 2024-2020 సంవత్సరానికి వచ్చేసరికి సుమారుగా 20 లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా అమ్మగలిగింది, అంటే ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, స్లో అండ్ స్టడీగా ఇండియా ఈవీ ఈకో సిస్టమ్ ఎలా బిల్డ్ అవుతుంది అనే ఒక అంశాల మీద ఈ రిపోర్ట్ అయితే వీళ్ళు రూపొందించడం జరిగింది. అంటే కుదిరితే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హీరో వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ని జంషెద్పూర్లో అయితే లాంచ్ చేశారన్నమాట. ఇక్కడ ఒక షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు వీళ్ళ VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ది. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ చూస్తే కనుక వేదా VX2 సంబంధించిన గో ప్లస్ వేరియంట్ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో బేస్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే సుమారుగా 95,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 142 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 105,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నట్టుకైతే ప్రెస్ నోట్లు అయితే ఉంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పటికే మరి హీరో మోటార్ కార్ప్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రైజెస్ పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు చెప్పారు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,00,000 రూపాయల సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఇప్పుడు ఇంకొక 5,000 రూపాయలు పెరిగినాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ అది వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కుదిరితే ఇంకో డెడికేటెడ్ వీడియో కూడా చేస్తామండి దీని మీద. ఇక వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద కేవలం 58,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు 1,00,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ వీక్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.